ప్రభాస్ లైనప్లో ఇప్పటికే అరడజను వరకు సినిమాలున్నాయి. మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజాసాబ్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా ఏప్రిల్ 10న రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హను రాఘోపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్టార్ట్ కానుంది. స్పిరిట్ తర్వాత కల్కి 2, సలార్ 2 పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు డార్లింగ్. ఇక ప్రభాస్ నెక్స్ట్ లైనప్ తీసుకుంటే కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా రేసులో ఉన్నాడు. ఇప్పటికే ప్రభాస్, లోకేష్ మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కాకపోతే ఈ ప్రాజెక్టు రావటానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ప్రభాస్ భారీ లైనప్తో బిజీగా ఉండగా లోకేష్ కూలీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఖైదీ, విక్రమ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పట్లో ఈ పవర్ హౌస్ కాంబో గురించి ఎలాంటి ప్రకటన ఉండకపోవచ్చని అనుకున్నారు. కానీ ప్రభాస్తో సలార్ నిర్మించిన హోంబలి సంస్థ ఏకంగా 3 సినిమాలు అనౌన్స్ చేసింది. ఆ సినిమాల దర్శకులు ఎవరనే క్లారిటీ మాత్రం లేదు. కానీ లోకేష్ సినిమా హోంబలి సంస్థలో ఉండే ఛాన్స్ ఉందనే టాక్ ఉంది. దీంతో ఈ అవైటెడ్ సెన్సేషనల్ కాంబినేషన్ నుంచి సంక్రాంతి కానుకగా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అంతేకాదు రీసెంట్గా బయటకొచ్చిన ప్రభాస్ కొత్త లుక్ లోకేష్ సినిమా కోసమేనని తెలుస్తోంది. కుదిరితే సంక్రాంతికి ప్రభాస్, లోకేష్ నుంచి అనౌన్స్మెంట్ వీడియో వచ్చే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా టాక్. ఇందులో నిజమేంతో తెలీదు కానీ ఇదే నిజమైతే సోషల్ మీడియా తగలబడిపోవటం గ్యారంటీ. మరి ఇది రూమరా, నిజమా అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.